ఆచి చికెన్ మసాలా. టమాటా ధరలు వినియోగదారులకు షాక్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేజీ 20-25 రూపాయలు ఉండగా ఇప్పుడు రెట్టింపైంది. మరికొన్ని చోట్ల కేజీ 60 రూపాయలకు చేరింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి 100కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవి తర్వాత వర్షాలు, రవాణా ఖర్చులు, వరుస దాడులతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో సరఫరా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ నాణ్యమైన బెంగళూరు టమాటా 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక మన లోకల్ టమాటా కూడా సెంచరీ దిశగా పయనించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. టమాటా ధరలు వినియోగదారులకు షాక్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేజీ 20-25 రూపాయలు ఉండగా ఇప్పుడు రెట్టింపైంది. మరికొన్ని చోట్ల కేజీ 60 రూపాయలకు చేరింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి 100 రూపాయల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవి తర్వాత వర్షాలు, రవాణా ఖర్చులు, వరుస దాడులతో టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. ఇక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో సరఫరా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే నాణ్యమైన బెంగళూరు టమాటా 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక లోకల్ టమాటా కూడా సెంచరీ దిశగా పయనించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రైట్, టమాటా ధరలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివం. ఇక టమోటా ధరలు అయితే మాత్రం సామాన్యులని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. నిన్న మొన్నటి వరకు 20-25 రూపాయల వరకు ఉండేటువంటి ధర ఇప్పుడు దానికి డబుల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని చోట్ల అయితే మాత్రం 60-70 రూపాయలకి అయితే చేరింది. ఇదే విధంగా కానీ కొనసాగితే రానున్న రోజుల్లో కూడా ఇది మరింతగా పెరిగి ఇది 100 రూపాయల వరకు చేరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దీనికంతా కారణం ఈ మదనపల్లి నుంచి బెంగళూరు వైపుగా ఈ యొక్క ప్రాంతాలు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా టమోటా పంటనైతే పండిస్తూ ఉంటారు. కానీ అక్కడ దిగుబడి చాలా తక్కువగా రావడం, ఈ యొక్క అకాల వర్షాల కారణంగా, అలాగే ఒక ట్రాన్స్పోర్టింగ్ ఇవంతా కూడా ఖర్చులు ఎక్కువ కావడంతో టమోటా ధరలు అయితే మాత్రం ఆకాశాన్ని అందేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు పండినప్పటికీ కానీ ఒక కారణాల వల్ల దెబ్బతిన్నాయి. దీంతో ఒక సరఫరా కూడా తగ్గింది, దిగుబడి కూడా తగ్గడంతో ఒక డిమాండ్ కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఏర్పడ్డాయి. దీంతో ఒక టమోటా ధర కూడా ఒక్కసారిగా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ 20-25 రూపాయలు ఉన్నటువంటి టమోటా ధర ఇప్పుడు ఏకంగా 60-65 రూపాయల వరకు చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఒక టమోటా ధర 100 రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా ఒక అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతోనే ఒక వినియోగదారులు కానీ ఒక సామాన్యులంతా కూడా టమోటాను కొనాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే 20-15 రూపాయలు ఉన్నప్పుడు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేకుండా అప్పుడు అమ్మేటువంటి రైతులంతా కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పండినటువంటి పంటను కూడా వారు ట్రాన్స్పోర్ట్ చేయడం, వారికి వాడినటువంటి మందులు కానీ అక్కడ వారికి వచ్చినటువంటి దిగుబడి కూడా చాలా తగ్గిపోవడంతో ఆ ఒక ఉన్నటువంటి పంటనే ఎక్కువ రేటుకి అయితే అమ్మాలనుకోవడం, కానీ వారికి రైతుల నుంచి కూడా తక్కువ ధరలో తీసుకొని ఒక మధ్యవర్తులే దీన్ని అధిక ధరలతో కూడా అమ్ముతా ఉన్నారనేసి కూడా ఒకవైపు రైతులు కూడా వాపోతా ఉన్నారు. దీంతో వారికి ఒకవైపు రైతులకి నష్టం కలిగిస్తా ఉన్నారు, మరోవైపు యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ పంట దిగుబడి వచ్చినప్పుడు కానీ ఇవంతా కూడా వారికి నష్టాలు అయితే కలిగిస్తా ఉన్నాయి. ఇక మధ్యవర్తులు మార్కెట్ కి తీసుకొచ్చినటువంటి తర్వాత అమ్మేటువంటి వాళ్ళకి మాత్రమే లాభాలు అయితే వస్తా ఉన్నాయి అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సామాన్యులు ఒక టమోటాను కొనుగోలు చేయడానికైతే మాత్రం భయపడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఇక రానున్న రోజుల్లో కూడా ఇక వర్షాకాలం అయితే రానుంది. ఇక వర్షాకాలం సంబంధించి చాలా వరకు ఒక వర్షాలకైతే ఒక టమోటా పంట కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మదనపల్లి నుంచి బెంగళూరు వరకు ఈ యొక్క చిత్తూరు పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కువగా ఒక టమోటాలు అయితే పండిస్తా ఉంటారు. ఆ రైతులంతా కూడా మంచి గ్రేడ్ గా ఉండేటువంటి టమోటాలు ఎక్స్పోర్ట్ చేయడం,
తర్వాత గ్రేడ్ గా ఉన్నటువంటి ఈ టమోటాలు అయితే లోకల్ మార్కెట్లకు అయితే పంపించడం, ఇలాగా దాన్ని వేరు చేసి అయితే అమ్ముతా ఉంటారు. కానీ ఒక పంట దిగుబడి అయితే తగ్గిపోవడం, ఆ వచ్చిన పంటనే వాళ్ళు అమ్ముకోవడం అనేది అయితే మాత్రం చాలా తక్కువ దిగుబడి, అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఎక్కువ రావడం, వాళ్ళు వాడినటువంటి ఒక ఎరువులు కావచ్చు, వాటికి వాడినటువంటి ఒక రసాయనాలు, వీటన్నీ కూడా ఎక్కువ రేట్లు రావడం, పంట దిగుబడి రావడంతోనే టమాటో ధరలు కూడా ఆకాశాన్ని అందుతున్నాయి అనేసి అయితే మాత్రం రైతులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మార్కెట్ కు వచ్చేటప్పటికి రైతుల దగ్గర నుంచి 20 రూపాయల నుంచి ఇక్కడికి వచ్చే కాడికి 60 రూపాయల వరకు మారేటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలైతే కొనుగోలు చేయడానికి అయితే భయపడతా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్ లో 20-25 రూపాయలు ధర పలికినటువంటి టమోటా ఇప్పుడు ఏకంగా 60-65 రూపాయలు దాటేస్తే ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఇక వేసవకాలం ముగిస్తా ఉంది. తర్వాత వర్షాకాలంలో కూడా ఒక టమోటాలు బాగా పంట దెబ్బతిని ఆ దిగుబడి కూడా తగ్గిపోయినప్పుడు దీనికి చాలా డిమాండ్ కూడా పెరిగి సెంచరీ వైపుగా కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం అంచనా అయితే వేస్తా ఉన్నారు. దీనికంటే చికెన్ రేట్లే బెటర్ గా అన్నట్టుగా కూడా ఒకవైపు సామాన్యులు అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే నరేష్, కొంత ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేలాగా రైతు బజార్లలో ఏమైనా కొంత తగ్గింపు ధరలోకి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటుందా దీనికి సంబంధించి? గతంలో చూసుకుంటే ఇదేలాగా ఇటువంటి డిమాండ్ వచ్చినప్పుడు రైతు బజార్లో వీరికి రేషన్ పద్ధతిలో అయితే మాత్రం వారి కోసం అయితే సబ్సిడీ ఇచ్చి మరి అమ్మినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కానీ ఈసారి అంటే దూర ప్రాంతాల నుంచి, అంటే మదనపల్లి నుంచి బెంగళూరు వైపుగా కూడా ఎక్కువగా యొక్క టమోటా సాగు ఎక్కువగా ఉంటుంది. వాటిలో రైతులు అయితే చాలా నష్టపోయినప్పటికీ వారి దగ్గర నుంచే వాళ్ళకి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం మార్కెట్ లో గానీ రైతు బజార్ లో వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ సామాన్య ప్రజలకైతే అమ్ముతా ఉంది. కానీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్తే మాత్రం గతంలో ఉల్లిపాయలు ఎలా రేషన్ పద్ధతిలో ఇచ్చారో అలాగే ఈ యొక్క టమోటాల్లో కూడా అదిలాగా అమ్మేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఇంతవరకు ఇది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళలేదు. మార్కెట్ కి అంటే కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అందుతా ఉన్నాయి. దీంట్లో టమోటా అయితే మాత్రం ఒక్కసారిగా డబుల్ రేట్ అయితే పెరగడంతో సామాన్యులు కూడా షాక్ దిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రానున్న రోజుల్లో కూడా ఇది ఇలాగే కానీ కంటిన్యూ అయితే ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని సబ్సిడీలో రైతు బజార్లో అమ్మేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.